సార్ మీ పేరండి? నా పేరు ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు గారు ఎక్కడి నుండి వచ్చారండి? గుంటూరు నుంచి వచ్చా. గుంటూరు నుండి వచ్చారు. మరి గుంటూరు నుండి వచ్చి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు కదా, అసలు కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం 40 సంవత్సరాలుగా దాని మీద ఉన్న ఒక రకమైన ఆ, మక్కువ. ఎందుకు మొక్క అంటే చాలా పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ మీద ఉండడానికి ఏంటి? మేము నిడదవోలులో ఉండేవాళ్ళం. కృష్ణబాబు గారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే మామూలుగా ఓటర్ లిస్ట్ రాస్తారు కదా, ఆ రాసినప్పుడు రోజు సాయంకాలం మాకు కార్యకర్తలకు 20 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 20 రూపాయలు మేము డిగ్రీ చదివేటప్పుడు 40 రూపాయలు టర్మ్ ఫీజు అవి కట్టాం. తర్వాత మా అమ్మాయి ఐఐటి మెడ్రాస్లో చదివింది, కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ సీట్ వచ్చింది. అప్పుడు 10 లక్షల రూపాయలు కాపు విదేశీ విద్యా దీవెనలో చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు కళలకు రెక్కలు వచ్చినాయి, మంచి భవిష్యత్తు అందుకుంది, $2.5 లక్షల సంపాదిస్తూ ఉంది. అలాగే నేను మిర్చి వ్యాపారం చేస్తాను. చేసేది దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయి. నన్ను మా గుమస మోసం చేసినప్పుడు అప్పుడు చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అని ఎస్పీ గారికి లెటర్ రాశారు. కొంతవరకు మాకు న్యాయం జరిగింది. ఎన్నోసారండి ప్రతి ఏడాది వస్తుంటారా మహానాడికి మీరు? ఇది ముందు ఇప్పుడే వచ్చాను. మహానాడికి ఎప్పుడు వెళ్ళలేదు? లేదు, అది ఆ పార్టీ కార్యక్రమాల్లో కొంచెం పార్టిసిపేట్ చేయటం. తర్వాత మా ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఎలక్షన్ ముందర మీటింగ్లో అమెరికా నుంచి మా పిల్లలు ఓటేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు నుండి ఓటేయడానికి వచ్చారు. కారణం అండి? ఆయన వల్ల మంచి భవిష్యత్తు అందుకున్న పిల్లలు ఎన్నో దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ తెలంగాణ నుంచి, వేరే దేశాల నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా బాబు గారు గెలవాలి, ఈ అరాచక పాలన, అవినీతి పాలన, అసమర్థ పాలన, దీనికి ముగింపు జరగాలి అని చెప్పి కింద మీద పడి వచ్చారు. అలాగే మా పిల్లలు వచ్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రాకముందే నేను అమెరికా వెళ్తా ఓపెన్గా మీటింగ్లో చెప్పాను, బాబు గారు ఎలా అయితే నేను ముఖ్యమంత్రిగానే శాసనసభలో ఎంటర్ అవుతానని అన్నారో, అలాగే నేను కూడా బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తా, లేకపోతే అమెరికాలో ఉండిపోతానని చాలా పెద్ద ఛాలెంజ్ చేశాను. బాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి మీరు అమెరికా నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చారు? లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం. చాలామంది పరిస్థితి అంతే, అమ్మేస్తాడో రాష్ట్రాన్ని అనే భయంతో ఓట్లు వేసారు. ఎలా అనిపిస్తుంది మరి మొదటిసారి మహానాడి కార్యక్రమానికి వచ్చారు మీరు కడప ప్రాంతంలో, ఎలా జరుగుతుంది? ఏర్పాట్లను చూస్తుంటే ఏమనిపిస్తుంది? సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుంది, చాలా బాగుంది. అంటే ఏదో మహానాడికి మీటింగ్కి కార్యకర్తలు పిలవడమే కాకుండా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇక చూసుకుంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్, అంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ కావచ్చు, ఐ చెకప్ కావచ్చు, ఇవన్నీ పెట్టి కార్యకర్తలందరికీ మంచి ఏర్పాట్లు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటండి? ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అలాగే ప్రజలకి సుపరిపాలన అందిస్తుంది. అది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. లోకేష్ బాబుని అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, కానీ నేనైతే రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటాను. ఎందుకంటే దావోసు పెట్టుబడులు వెల్లువకి ఆయనది రెడ్ కార్పెట్ రాజ్యాంగం. విద్యలో వినూత్నమైన సంస్కరణ ప్రవేశపెట్టి భావి భారత పౌరులు బంగారు భవిష్యత్తుకి బాట వేసే రెడ్ కార్పెట్ రాజ్యాంగం. అలాగే మంగళగిరిని మరో దుబాయ్గా చేయాలనే సత్సంకల్పానికి ఒక రెడ్ కార్పెట్ రాజ్యాంగం. 20,000 పరిశ్రమలు, 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా సాగుతున్న రెడ్ కార్పెట్ రాజ్యాంగం. కార్యకర్తలకి ఎంతవరకు మంచి చేస్తుంది ఈ పార్టీ? మీటింగ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? కార్యకర్తలకి ఈ పార్టీ కన్నా ఏ పార్టీ కూడా మంచి చేయదు. అందుకే దశాబ్దాల తరబడి దీన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ పట్ల అభిమానం, ప్రయోజనం పొందిన వాళ్ళందరూ కృతజ్ఞత చూపిస్తారు కదా, అలాగే గ్రాటిట్యూడ్ చూపించడానికి నేను కూడా ఇక్కడికి వచ్చాను.